హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ సంక్రాంతి అందరికీ. నాకు తెలుసు వీడియో పోస్ట్ చేసేసరికి లేట్ అయిపోతుంది, బట్ స్టిల్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ హౌ డిడ్ ఐ సెలబ్రేట్ దిస్ సంక్రాంతి ఫెస్టివల్. అది ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి నేను చూపించాలనుకుంటున్నాను, లేట్ అయినా సరే. అండ్ మార్నింగ్ రిచువల్స్ యాజ్ యూజువల్, పూజ నైవేద్యం అన్నీ మమ్మీ కంప్లీట్ చేసింది. సో నేను రెడీ అవుతున్నాను. నేను కొంచెం లేట్గా లేవాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ చిల్ వెదర్. నేను ఎక్కడికి వెళ్ళలేదు, బయటికి కూడా అవుటింగ్ కూడా ప్లాన్ చేయలేదు ఈ ఫెస్టివల్కి బికాస్ ఆఫ్ వెదర్ కండిషన్ అండ్ నా సిచ్యువేషన్ని బట్టి ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. సో మమ్మీ అయితే బ్రేక్ఫాస్ట్ పూరి ఇంకా బేసన్ చట్నీ ప్రిపేర్ చేస్తుంది. సో నేను ఆలోపు దేవుడికి దండం పెట్టుకొని బయట ఇంటి కలర్ఫుల్గా ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో ముగ్గులు వేయడంలో చూడడానికి వెళ్ళిన. సో దేవుడికి పూజ చేసుకొని దండం పెట్టుకొని అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని దేవుడిని కోరుకున్నాను. దాని తర్వాత బయటికి వెళ్ళి చూస్తే మా సిస్టర్ ఇన్ లా చాలా బిజీగా రంగోలీ కంప్లీట్ చేయడంలో మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి ఉంది. సో ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూద్దామని, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేద్దామని మళ్ళీ ఇంట్లోకి వచ్చిన. పూరి అండ్ బేసిన్ చట్నీ వాజ్ రియలీ అమేజింగ్. దానికి కాంబినేషన్గా పొంగల్ రైస్, ఐ మీన్ బెల్లంతో చేసిన పొంగల్ రైస్ అయితే తింటున్నాను, నైవేద్యం కోసం చేసింది. సో ముగ్గు అయితే ఫైనల్ లుక్ ఇది. షీ రియలీ వర్క్డ్ హార్డ్, చాలా కష్టపడింది అండ్ చాలా బాగా వచ్చింది కూడా. ఐ రియలీ అప్రిషియేట్ హర్ హార్డ్ వర్క్. అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. సంక్రాంతి అంటేనే ముగ్గులు కదా, సో ఆ వైబ్ వచ్చింది ఆ ముగ్గు వల్ల. దెన్ టెర్రస్ పైకి వెళ్ళి కైట్స్ ఫ్లై చేద్దాం అనుకున్నాను. చాలా రోజులు అవుతుంది నేను కైట్స్ ఫ్లై చేసి. కొంచెం ఇనిషియల్గా అయితే రాలేదు, మర్చిపోయిన టాక్టిక్స్ అన్ని. సో మై బ్రదర్ హెల్ప్ మీ అలాట్. సో ఫైనల్గా ఒక కైట్ అయితే ఫ్లై చేస్తున్నాను. మ్యాక్సిమం ఎక్కువ హైట్ రీచ్ అవ్వలేదు, బట్ ఓకే, మంచి హైట్కే వెళ్ళింది. అండ్ ఐ వాస్ హ్యాపీ దాట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను కైట్స్ ఫ్లై చేస్తున్నాను. మై బ్రదర్ హెల్ప్ మీ. నేను మా సిస్టర్లో యావరేజ్ స్పీడ్లో అండ్ యావరేజ్ హైట్లో అయితే ట్రై చేసినాం. సో ఇంటికి వెళ్ళేసరికి లంచ్ అయితే అయిపోయింది. బ్రింజాల్ ఆలూ కర్రీ అండ్ చిక్కుడుగాయ విత్ రసం, 3 డిఫరెంట్ కాంబినేషన్స్. చాలా ఫ్లేవర్ఫుల్గా అనిపించింది అండ్ హ్యాపీగా తిన్నాము. సో నైట్ మెనూ కూడా ఇదే ఫిక్స్ అయిపోయినాం. ఈ వంటలు రొటీన్ అయినప్పటికీ కూడా ఫెస్టివల్ రోజు వండుకొని తిన్నప్పుడు ఆ ఫ్లేవర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఐ డోంట్ అండర్స్టాండ్, ఎవ్రీ ఫెస్టివల్కి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది రొటీన్ కర్రీస్ అయినా కూడా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.